హాయ్ అండి. ఈరోజు మనం వింటున్న కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటో, నిస్వార్థమైన బంధం అంటే ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. విరాట్ ఒక అడవికి అంచున ఉన్న చిన్న గ్రామంలో నివసించేవాడు. చిన్నప్పటి నుంచే జంతువులంటే విరాట్కు ఎంతో ప్రేమ. చిన్న వయసులోనే తన నాన్న అడవిలోంచి ఓ చిన్న కుక్కను తేవడం చూశాడు. దానికప్పుడు నెలన్నర వయసే ఉంటుంది. విరాట్ దానికి షేరు అని పేరు పెట్టాడు. అది గడిగడిగా పెరిగి, బలమైన దేహం, తెలివితేటలతో గ్రామంలో అందరికీ ప్రత్యేకంగా కనిపించేది. ఒకరోజు విరాట్ మరియు షేరు కలిసి వేటకు అడవిలోకి వెళ్లారు. వేట అంటే పెద్దగా కాదు, అడవిలో పక్షుల్ని చూస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ సాయంత్రం వరకు తిరగడమే. కాని ఆ రోజు ఆలోచించని ప్రమాదం ఎదురైంది. ఆదివారం కావడం వల్ల వన్యప్రాణి సురక్షణ బలగం అడవిలో పులుల గూడులను పరిశీలించడానికి వచ్చారు. వారిని కనిపెట్టకుండా విరాట్ అడవిలో లోతుగా వెళ్ళిపోయాడు. అటుగా తిరుగుతూ ఓ పులి పిల్లను చూశాడు. అది చాలా చిన్నది. పక్కనే ఆ పిల్లను వెంబడించుకుంటూ ఆ పిల్లి తల్లి పులి వచ్చింది. పులి విరాట్ను గమనించేసరికి ఆగ్రహంతో గర్జించింది. విరాట్ భయాంతో ఒక్క అడుగు కూడా కదలలేకపోయాడు. కాని షేరు వెంటనే విరాట్ ముందు నిలబడి పులి మీద గర్జించసాగింది. అది సాధారణ కుక్క కాదు. దాని తెలివి, ధైర్యం చూసి పులి కొద్దిసేపు వెనక్కి తగ్గింది. కాని ఆ పులి పూర్తిగా వెనక్కి తగ్గకపోయింది. వెంటనే షేరు పక్కన ఉన్న కొండపైన ఉన్న ఓ అంచుగుండా పులిని ఆకర్షించేందుకు పరుగెత్తింది. పులి కూడా దాని వెంట పరుగెత్తింది. విరాట్ షేరుని ఆపలేక చూసుకుంటూ ఉండిపోయాడు. కొండ అంచుకు వచ్చేసరికి షేరు ఒక్కసారిగా నిలబడి, పులి దగ్గరకి రాగానే పక్కనున్న గుబురులోకి దూకింది. ఆ గుబురు లోతుగా ఉండటంతో పులి కూడా లాఠీ లాంటి చెట్టు వేయి మీద జారి పడి గుంతలో చిక్కుకుపోయింది. పులి ప్రమాదం తప్పినా, షేరు గాయాల పాలైంది. విరాట్ పరుగెత్తుకుంటూ వచ్చి షేరు చేతుల్లోకి తీసుకున్నాడు. "నువ్వు నా ప్రాణాన్ని కాపాడినావు షేరు" అని కన్నీళ్లతో పలికాడు. అప్పుడు షేరు మెల్లగా నాలుకతో విరాట్ చెంపను ముద్దు పెట్టింది. అది తలెత్తి చివరిసారి విరాట్ను చూసి కన్నెత్తి మూసుకుంది. విరాట్ కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. "నీ ధైర్యాన్ని, నీ నమ్మకాన్ని జీవితాంతం మర్చిపోలేను నా ప్రాణస్నేహితుడా" అని ఏడ్చాడు. ఆ రోజు నుండి విరాట్ గ్రామంలో ప్రతి సంవత్సరం షేరు జ్ఞాపకార్థం ఒక చిన్న ఉత్సవం నిర్వహించసాగాడు. నిజమైన ప్రేమకు రూపం షేరు అని గ్రామం మొత్తానికి గుర్తింపు వచ్చింది.